బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రారంభమైన దీక్షకు పలు బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన బీసీ సింహగర్జన సభలో ప్రస్తావించిన 5 కీలక డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ దీక్షకు దిగినట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అణగారిన వర్గాల అభ్యున్నతి మరియు ఓబీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన బీపీ మండల్ మనమడు డాక్టర్ సూరజ్ మండల్ హాజరై రామచంద్ర యాదవ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనవరాలు డాక్టర్ ఎస్ పూలే మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీలందరూ ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, అప్పుడే సమన్యాయం జరుగుతుందని వారు వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఉద్యమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు రక్షణ చట్టం, అమరావతిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, కులగణన ద్వారా బీసీల జనాభా లెక్కలు తేల్చడం, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభలో 44% రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మంగళగిరి పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ధర్మ దీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో, లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ, కలెక్టర్ల నుండి కానీ ఎటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన గడువు నిర్ణయించి రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో, కంపెనీల పేరుతో అనేక రకాలుగా అప్పనంగా అప్పచెప్తే అందులో బీసీల వాటా శూన్యమని ఈరోజు చెప్తున్నాము. ఈరోజు హైదరాబాద్ లో బీసీలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి అమరావతి రాజధానిలో వ్యాపారవేత్తలు కావచ్చు, బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, కనీసము మొదటి విడతగా 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి అడుగుతున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఆనాడు ఆవిర్భావం తర్వాత ఇచ్చిన ప్రధాన హామీ, మేము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగ చట్టసభల్లో 44% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆనాడు తూతూ మంత్రంగా 44% రిజర్వేషన్ కల్పించి తర్వాత న్యాయ పట్టకుండా
బీసీలను వంచి మోసం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళందరూ కూడా బీసీ ద్రోహులుగా ఈ రాష్ట్ర ప్రజలు 100% గుర్తించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో బీసీలను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటూ కార్పొరేషన్లు ఇస్తున్నామని చెప్పి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా బీసీలను వంచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్లకు నిధులను కేటాయించాలని చెప్పి ఈ ప్రధాన 5 డిమాండ్లతో కూడిన ఎజెండాను ప్రభుత్వం ముందుంచాము. ఈ 5 డిమాండ్లు కూడా బీసీలకు సంబంధించి న్యాయపరమైన డిమాండ్లే తప్ప గొంతెమ్మ కోరికలు కాదు అని ఈరోజు మిమ్మల్ని బీచ్ అండ్ మినరల్స్ లో వాటి అడగడం లేదు. మా న్యాయపరమైన డిమాండ్లను తీర్చమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ బీసీ ధర్మదీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దీక్షను భగ్నం చెయ్యాలని గాని కుట్రలు చెయ్యాలని గాని ప్రయత్నం చేస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.